టాలీవుడ్లో మాస్ డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హరీష్ శంకర్. అయితే ఆయన మనసులో చాలా కాలంగా ఒక బలమైన కోరిక ఉంది. తాజాగా ఆ కోరిక బయటపడింది. సూపర్ స్టార్ మహేష్ బాబును డైరెక్ట్ చేయాలని చాలా కాలంగా హరీష్ శంకర్ అనుకుంటున్నాడని సన్నిహిత వర్గాల సమాచారం. ఇప్పటికే మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్కి సరిపోయే ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ను సిద్ధం చేసి పెట్టుకున్నాడట. కానీ టాలీవుడ్లో ఒక స్టార్ హీరోని ఒప్పించడం, అందులోనూ మహేష్ లాంటి సెలెక్టివ్ హీరోతో ప్రాజెక్ట్ ఓకే చేయించడం అనుకున్నంత సులభం కాదనేది అంతే వాస్తవం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దాం. హరీష్ శంకర్ మహేష్ దృష్టిని ఆకర్షించాలంటే ఏం చేయాలి? మహేష్తో సినిమా చేయాలంటే కేవలం మంచి కథ ఉంటే సరిపోదు. హరీష్ శంకర్ ఆశలన్నీ ఉస్తాద్ భగత్ సింగ్ పైనే. మహేష్ బాడీ లాంగ్వేజ్ కి సరిపోయే పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, మహేష్తో సినిమా చేయాలంటే కేవలం మంచి కథ ఉంటే సరిపోదు. దర్శకుడి ట్రాక్ రికార్డు కూడా ఎంతో కీలకం. ప్రస్తుతం మహేష్ గ్లోబల్ స్థాయిలో రాజమౌళి వంటి దర్శకులతో పనిచేస్తూ తన మార్కెట్ను పెంచుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో హరీష్ శంకర్ మహేష్ దృష్టిని ఆకర్షించాలంటే బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకోవాల్సి ఉంటుంది. గతంలో గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు, కానీ ఆ తర్వాత ఆ రేంజ్ హిట్లు పడలేదు. అందులోనూ ఇటీవలే ఆయన చేసిన చాలా సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. దీంతో హరీష్ శంకర్ ఆశలన్నీ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పైనే ఉన్నాయి. ఈ చిత్రం పైన టాలీవుడ్లో భారీ అంచనాలున్నాయి. ఒకవేళ హరీష్ శంకర్ ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంటే గనక మళ్ళీ హరీష్ పేరు మారుమోగిపోతుంది. కమర్షియల్ డైరెక్టర్ కాబట్టి ఎంత పెద్ద స్టార్ అయినా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ సినిమా విజయం హరీష్కు కీలకం. భారీ హిట్లున్నా స్టార్ హీరోలంతా బిజీగా ఉండడంతో హిట్ డైరెక్టర్లు కూడా ఖాళీగా ఉండాల్సి వస్తుంది. ఇక మహేష్ విషయానికి వస్తే, తన దర్శకుడికి పూర్తి స్వేచ్ఛనిస్తారు, కానీ ఆ దర్శకుడు తనను కొత్తగా ప్రెజెంట్ చేస్తాడనే నమ్మకం కలగాలి. హరీష్ శంకర్ డైలాగులు, హీరో ఎలివేషన్స్ మహేష్ పర్సనాలిటీకి సరిగ్గా సెట్ అవుతాయి. అయితే రాజమౌళి సినిమా తర్వాత మహేష్ ఇమేజ్ మరో లెవెల్కి వెళ్తుంది. కాబట్టి హరీష్ శంకర్ తన కథను మరింత ఉన్నతంగా పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఉస్తాద్ భగత్ సింగ్ విజయం హరీష్కు ఆ నమ్మకాన్ని, బలాన్ని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉస్తాద్ రిలీజ్ తర్వాతే కొత్త ప్రాజెక్టుల గురించి మాట్లాడతానని, అంతవరకు మరే సినిమా గురించి మాట్లాడనని హరీష్ కూడా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు ముందు దర్శకుడు హరీష్ శంకర్ ఊహించిన విధంగా ట్రోలింగ్ని ఎదుర్కొన్నారు. లేపరా లేపరా, బాబ్ హైయెస్ట్ మళ్ళీ లేపరా అంటూ ఇటీవలే ఎవరో నెటిజన్ పెట్టిన పోస్టుకు హరీష్ స్పందిస్తూ తదాస్తు అని కామెంట్ పెట్టాడు. స్మైలీ ఎమోజీని జోడించాడు. ఇదే మహేష్ బాబు అభిమానులకు కోపం తెప్పించింది. కనీసం తనని ట్యాగ్ చేయని ట్వీట్కి రియాక్ట్ అయిన దర్శకుడు అనవసరంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్కి టార్గెట్ అయ్యారు. దీనిపైన హరీష్ క్లారిటీ ఇచ్చినా సోషల్ మీడియాలో ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు. నిజానికి హరీష్ శంకర్ తప్పు తెలుసుకొని వెంటనే తదాస్తు పోస్టును డిలీట్ చేశారు. కానీ అప్పటికే దాని స్క్రీన్ షాట్ నెట్టింట వైరల్ అయిపోయింది. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ బగ్గుమంటున్నారు. ఆ వెంటనే క్షమాపణలు చెప్తూ హరీష్ సోషల్ మీడియాలో ఓ లెటర్ రిలీజ్ చేశారు. ఉస్తాద్ పనుల్లో బిజీగా ఉండడం వల్ల హడావుడిలో చూసుకోకుండా పొరపాటున పోస్టు పెట్టానని సారీ చెప్పారు. అయినా సరే మహేష్ బాబు అభిమానులు శాంతించడం లేదు. దీంతో హరీష్ మళ్ళీ తన పోస్టు పైన వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్లో భాగంగా హరీష్ శంకర్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ప్రతి ఇంటర్వ్యూలో తదాస్తు ట్వీట్ పైన మాట్లాడుతున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ని కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గద్దలకొండ గణేష్ సినిమా బాగుందని కంగ్రాట్స్ చెప్తూ మహేష్ బాబు ట్వీట్ చేశారని, ఆయన్ని నేరుగా వెళ్లి కలిస్తే మనస్ఫూర్తిగా అభినందించారని ఓ ఇంటర్వ్యూలో హరీష్ చెప్పారు. అంత పెద్ద స్టార్, అలాంటి ఫ్యాన్ బేస్ ఉన్న హీరో అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేయలేదు. నన్ను ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఆయనకు లేదు. అలాంటి వ్యక్తి మీద నేను కావాలని కామెంట్ చేస్తే కళ్ళు పోతాయి. అది అసలు ధర్మం కాదు. ఎవడైనా అలా చేస్తాడా చెప్పండి? అది కూడా 10 రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకొని ఎవడైనా అలా చేస్తాడా అని హరీష్ అన్నారు. మరో ఇంటర్వ్యూలో హరీష్ మాట్లాడుతూ, నేను ఆ స్పీడ్లో తొందరలో రికార్డులు లేపాలని కనిపించడంతో బాబ్ అంటే బాక్స్ ఆఫీస్ అనుకున్నాను. ట్వీట్ పూర్తిగా చదవకపోవడం తప్పు అని అనుకోను. ఖచ్చితంగా అది నా పొరపాటు. అలాంటి ట్వీట్ ఏ డైరెక్టర్ అయినా వేసినా ఫ్యాన్స్ హర్ట్ అవుతారు.
నేనెప్పుడూ కర్మని నమ్ముతాను, అందుకే క్షమాపణలు చెప్తూ నోట్ పెట్టాను. కామెంట్ సెక్షన్ బ్లాక్ చేయలేదు, ఎంతైనా తిట్టండి అని కామెంట్స్ కూడా ఓపెన్ చేసే పెట్టానని చెప్పారు. రికార్డ్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఓపెన్గా చెప్తున్నా, వారణాసి తర్వాత అన్ని రికార్డులు మహేష్ గారి పేరు మీదే ఉంటాయని బలంగా నమ్మే వ్యక్తుల్లో నేను ఒకడినే అని ఇంకో ఇంటర్వ్యూలో చెప్పారు. నేను చేసింది మానవ తప్పిదం అంతే, దాని తాలూకా బీటింగ్ని నేను తీసుకున్నాను. నేను క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ ఓకే అన్న, ఆల్ ది బెస్ట్ అని రిప్లై ఇస్తున్నారు. ఆ టైంకి మన కర్మ అలా ఉంది, మనం భరించాలి, అది తీసుకోవాలని రాసి ఉంది, అలా జరిగిపోయిందని హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 19న రిలీజ్ కానుంది. మరి హరీష్ శంకర్ వివరణతో మహేష్ బాబు ఫ్యాన్స్ శాంతించి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తారేమో చూడాలి.